రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు బాటమ్ అవుట్ అయ్యాయా? అమెరికాతో ఇరాన్ డీల్ చేసుకోకున్నా ఇరాన్ అంతు చూస్తామని ట్రంప్ బెదిరించిన సెన్సిటివ్ ఇండెక్స్ సెన్సెక్స్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఉదయం నష్టాల్లో ఉన్న మధ్యాహ్నం తర్వాత రయ్యన దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 509, నిఫ్టీ 155 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ టెక్ సెక్టార్ షేర్లకు భారీ లాభాలు వచ్చాయి. రైట్, స్టాక్ మార్కెట్లు బాటమ్ అవుట్ అయ్యాయా? అమెరికాతో ఇరాన్ డీల్ చేసుకోకున్నా ఇరాన్ అంతు చూస్తామని ట్రంప్ బెదిరించినా సెన్సిటివ్ ఇండెక్స్ సెన్సెక్స్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఉదయం నష్టాల్లో ఉన్న మధ్యాహ్నం తర్వాత రయ్యన దూసుకెళ్లిపోయాయి. సెన్సెక్స్ 509, నిఫ్టీ 155 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ టెక్ సెక్టార్ షేర్లకు భారీ లాభాలు వచ్చాయి. రైట్, ఇక స్టాక్ మార్కెట్లు బాటమ్ అవుట్ అయ్యాయా? అమెరికాతో ఇరాన్ డీల్ చేసుకోకున్నా ఇరాన్ అంతు చూస్తామని ట్రంప్ బెదిరించిన సెన్సిటివ్ ఇండెక్స్ సెన్సెక్స్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు ప్రభు గారు, ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఏంటి అసలు ఈ బాటమ్ అవుట్ అంటే ఏంటి? మొత్తంగా ఏం జరుగుతుంది? ట్రంప్ హెచ్చరికలు చేస్తున్నా కానీ స్టాక్ మార్కెట్లో జోష్ రావడానికి కారణం ఏంటి? ఏం చెప్తారు సార్? దిస్ ఈస్ ద లాస్ట్ ఫేజ్. ఇది ఫైనల్ ఫేజ్ అనుకోవచ్చు, డూ ఆర్ డై అనుకోవచ్చు ఇరాన్ కి అయితే. ఎందుకంటే వీళ్ళకేం పెద్ద ఇది కాదు, ఫరక్ పడదు. కానీ $7 ట్రిలియన్ లాస్ ఇప్పటిదాకా వాళ్ళు యుఎస్ కి లాస్ ఏం తక్కువ లేదు. ఎందుకంటే డైలీ ఖర్చులు కూడా $1 బిలియన్ అబోవ్ ఖర్చు అవుతుంది. ఆ ప్రెషర్ దాంట్లో కనపడుతుంది ఆయనకి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వాళ్ళు అసలు వినేటట్టు లేదు. అంటే భూమిలో 500 కిలోమీటర్ల లోపలికి వెళ్ళారంటే వాళ్ళని ఎట్లా తీసుకుంటారు, ఏ రకంగా కొడతారు? దొరకటం చాలా కష్టం కదా, హైలీ ఇంపాసిబుల్. అంటే అంతకు ముందు సద్దాం హుసేన్ అప్పుడు చేసినట్టు ఈజీగా చేయొచ్చు, టకటక లేపేయచ్చు అనుకున్న ఇది ఇంత సీనియర్ అనుకోలే. సో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి, బయటికి ఎలా రావాలో తెలియదు. అభిమాన్యుడిలాగా లోపలికి వెళ్ళాడు కానీ బయటికి రావట్లేదు. ఇద్దరు మీరు రండి, ఇద్దరు అక్కడ స్ట్రైట్ అప్ హార్మోజ్ ఓపెన్ చేద్దాం అంటే ఎవరు రావట్లా, మిత్రులు కూడా ఎవరు రావట్లా. ఇక అన్ని విధాలుగా టెన్షన్ వస్తుంది ఆయనకి. అందుకని ఆ టెన్షన్ లోనే ఒక ప్రెసిడెంట్ ఫాల్తీ లాంగ్వేజ్ వాడుతున్నాడు ఆయన. అంటే ఎంత టెన్షన్ లో ఉంటే మాట్లాడతారు అంటే, బీయింగ్ ఏ ప్రెసిడెంట్ పెద్దన్న పొజిషన్ లో ఉండి అందుట్లో యుఎస్ ప్రెసిడెంట్ అయ్యింది ఆ లాంగ్వేజ్ మాట్లాడతాం అనేది చాలా కరెక్ట్ కదా. అంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నానంటే బికాస్ ఆఫ్ టెన్షన్. మేము 100% పీక్ వెళ్ళంటే లాగా. ఎందుకంటే మీకు గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్ టైం కూడా చెప్పా, మన ఆఫ్ఘనిస్తాన్ అను వియత్నాం వారు ఓడిపోయేటప్పుడు సర్వనాశనం చేసి వచ్చాడు అసెట్స్ అన్ని. యుఎస్ఏ ఏ ప్రెసిడెంట్ అయినా కానీ, మేబీ అప్పుడు బుష్ అనుకుంటా. సో అట్లా అన్ని రకాలుగా చూసినా వాళ్ళు ఓడిపోతున్నాం అనుకుంటే మటుకు ఆ కంట్రీని సర్వనాశనం చేస్తారు. ఇక వాళ్ళు మళ్ళీ తేరుకోవాలంటే కొన్ని దశాబ్దం పట్టు, దశాబ్దం పైన. ఇప్పుడు సిచ్యువేషన్ అదే ఉంది. సో 80%. ఎందుకంటే యుద్ధం అనేది ఇద్దరికి లాస్. అదే ఇవాళ మార్కెట్ ఎందుకు రికవర్ అయిందంటే వాళ్ళు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం షార్ట్ కవరింగ్ ఉంటాయి పొజిషన్స్ అనే. నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి వచ్చింది. మళ్ళీ ఇది ఈ రాత్రి గడవాలి. ఈ రాత్రి మన వాళ్ళు అక్కడ చాలా ఇబ్బంది పడతారు. చాలా 1 కోటి మంది దాకా ఉన్నారు అంత జీసీసీ కంట్రీస్ లో కానీ మొత్తం అటు చూస్తే. చాలా ఇప్పుడు వాళ్ళు వేస్తే మరి వీళ్ళు కూడా ఊరుకోరు కదా. సో ఏదేమైనా జెట్ ప్లేన్స్ కానీ ఇట్లాంటివన్నీ మెయిన్ కి కొన్ని కోట్లు పెట్టి కొనుక్కున్న ఫ్లైట్ ని వాళ్ళు ఒక 40,000 చిన్న డ్రోన్ తో ఇచ్చేస్తున్నారు. చాలా అంటే చాలా సిల్లీగా ఉంది చెప్పడానికి కూడా. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ చేస్తున్న విన్యాసాలకు ట్రంప్ షాక్ గురి కావడం కాదు, షేక్ అవుతున్నారు. మామూలు షేక్ కాదండి, 100%. లేకపోతే ఈగోకి ఎందుకు రావాలి? అసలు యుద్ధం ఎవరిదండి? యుద్ధం ఎవరిది? అది మర్చిపోయారు జనాలు. అవును, మెయిన్ అసలు ఇజ్రాయెల్ కి ఇరాన్ కదా యుద్ధం. అసలు మీరెందుకు వచ్చారు మధ్యలో? మీకెందుకు సంబంధం? అసలు యుఎస్ కి ఎందుకు వచ్చింది అనవసరంగా? సో అనవసరంగా $7 బిలియన్ హూ హ్యాస్ టు పే? పబ్లిక్ హ్యాస్ టు పే. వాళ్ళు కదా పే చేయాల్సింది. నష్టం ఎవరికి? నీకేం హ్యాపీగా వెళ్ళిపోతావు ప్రెసిడెంట్ గా అయిపోతే, మళ్ళీ టర్మ్ కూడా లేదు. సో డెఫినెట్ గా జనాలే కట్టుకోవాలి. ట్యాక్స్ కి ఎవరు కట్టాలి? ఇప్పుడు ఏమంటాడు ఆయన, జీసీసీ కంట్రీస్ ఆయిల్ కంట్రీస్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేసుకుంటా అంటారు. ఆయిల్ కంట్రీస్ మీరు చేస్తే మరి ఆయిల్ వాళ్ళు పెంచినప్పుడు
మనం Yes. ఏషియన్ కంట్రీస్ అయిన ఆయిల్ మీద ఆధారపడి మరి ఎక్కువ అమ్ముతారు ఇంకా కదా. ఏంటి అది ప్రభు గారు ఎట్లా ఈరోజు ఐటీ టెక్ సెక్టార్లు కాస్త లాభాల బాటలో పయనించడానికి కారణం ఏంటంటారు అసలు? సార్ ఇప్పుడు అన్ని సెక్టర్ 16 సెక్టార్లో నిఫ్టీలో 15 సెక్టార్లు పడుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఐటీ పడింది. Hmm. బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ Yeah. 28%, 30% దాకా ఉంది డౌన్. టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ చూడండి తెలుస్తుంది, బాగా పడిపోయి. సో ఇప్పుడు అన్ని సెక్టార్లు పడుతుంటే ఐటీ పెరుగుతుంది చూడండి. అదే. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఐఎన్ఆర్ 95 టచ్ అయింది. సో ఈ లాస్ట్ 4 months 3 months ఈ Q4 స్టార్ట్ అవుతుంది. టీసీఎస్ 9th రిజల్ట్స్ లో టీసీఎస్ రిజల్ట్స్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే ఐటీ ఇప్పుడు ఎందుకు బాగుండొచ్చు, ఎందుకంటే లే ఆఫ్లు ఏం ఆగలేదు, లే ఆఫ్లు ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి, స్టిల్ గోయింగ్ ఆన్. కానీ ఐఎన్ఆర్ వల్ల 95 కన్వర్షన్ సర్వీస్ ఓరియంటెడ్ లో ఆ డాలర్ కన్వర్షన్ లో ఎక్కువ మిగులుతాయి కాబట్టి ఈ క్వార్టర్ బాగానే రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అందుకని ఐటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంచెం మూవ్మెంట్ రావచ్చు అని. కానీ ఫుల్ లెంత్ గా ఏ మీద సొల్యూషన్ రాలేదు. అది సొల్యూషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ 3 years లోపల ఎక్కడైనా రావచ్చు. right, sir. చూసాం సార్, అప్పుడు ఏమైంది, అమ్మ అయిపోయింది ఐటీ అయిపోయింది అన్నారు, తర్వాత రాలా. Yeah. సో సేమ్ ఇది కూడా అంతే అవుతుంది. రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్.